వివేకానంద దృక్పథం విద్యకు అవతల. వివేకానందం గురించి అనేక సందర్భాల్లో వినే ఉంటారు. ఆయనకు విద్య అంటే కేవలం పుస్తకాల పరిజ్ఞానం మాత్రమే కాదు, అది వ్యక్తిత్వ వికాసానికి మార్గం కూడా అని నమ్మిన వ్యక్తి. వివేకానందం చెప్పినట్లుగా విద్య మనం తెలుసుకునే సమాచారాన్ని బలం చేసే సాధనం. అది మనలో నిజాయితీ, నైతికత మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అతని దృష్టిలో విద్య వ్యక్తిలోని మంచి గుణాలను వెలికి తీయాలి. విద్య వల్ల వ్యక్తి సమాజానికి ఉపయోగపడే విధంగా మారాలి. విద్య యొక్క అసలైన లక్ష్యం వ్యక్తి జీవితాన్ని ఉత్తమంగా మార్చడం. అది కేవలం ఉపాధికి సంబంధించిన కాంక్షలు నెరవేర్చడమే కాదు, సార్వత్రిక మానవతా విలువలను నేర్పాలి. వివేకానందం విద్యను ఆత్మసంపూర్ణత సాధనంగా పరిగణించాడు. విద్య ద్వారా వ్యక్తులు తమ అంతర్గత శక్తులను తెలుసుకుని వాటిని వెలికి తీయాలి. తన ఉజ్వలమైన దృష్టితో వివేకానందం విద్యలో సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇచ్చాడు. విద్యార్థులు కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం పొందాలి. విద్య ద్వారా వ్యక్తి సామాజిక బాధ్యతను అర్థం చేసుకోవాలి. అది సమాజంలో శాంతి మరియు సౌభ్రాతృత్వాన్ని పెంచే సాధనంగా ఉండాలని ఆయన భావించాడు. విద్యలో నైతికతకు, ఆధ్యాత్మికతకు ప్రాముఖ్యత ఇవ్వాలి. విద్య కేవలం మెదడును నింపడం కాదు, హృదయాన్ని కూడా స్పృశించాలి. తన ఉపన్యాసాల్లో వివేకానందం విద్యకు ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఉండాలని పేర్కొన్నాడు. విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించగలగాలి. విద్యా వ్యవస్థలో సమానత్వం ఉండటం అవసరం. ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించాలి. దానికి వివేకానందం ఎంతగానో ప్రాముఖ్యత ఇచ్చారు. విద్యార్థుల్లో స్వీయ నిర్ణయం, ఆత్మవిశ్వాసం పెంచేందుకు విద్య ఉపకరించాలి. అది విద్యార్థులను భవిష్యత్తులో నాయకులుగా మలచాలి. వివేకానందం విద్య అంటే మనిషిని పరిపూర్ణతతో, పరిపక్వతతో జీవించగలిగేలా చేయడం. తమ శక్తిని సమాజ హితం కోసం వినియోగించగల వ్యక్తులను తయారు చేయడం.